హాయ్ అండి. అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా కనకాంబరం పువ్వులు అసలు ఎన్నొచ్చేసాయో. చిన్న చిన్న కుండీల్లోనే చాలా బాగా వస్తున్నాయండి. పువ్వులు చూసారా అసలు ఎన్ని వచ్చేసాయో. అన్నీ కూడా కుండీల్లోనే ఉన్నాయండి. చాలామంది అంటూ ఉంటారు కదా! నేల మీద అయితేనే బాగా వస్తుంది. కుండీల్లో అంతగా రాదు అనేసి. కానీ చూడండి ఈ అన్ని మొక్కలు కూడా కుండీల్లోనే ఉన్నాయి. కానీ ఎంత బాగా వస్తుందండి పువ్వులు. చిన్న కుండీల్లోనే ఎంత పెద్ద మొక్కలయ్యాయి చూసారా? పువ్వులు కూడా చాలా వస్తుందండి. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే పువ్వులు, కనకాంబరాలు చాలా బాగా వస్తుంది. ఇంకా సీజన్ కదా! ఇంక మా పాప అయితే పువ్వులు తెంపడం అయితే స్టార్ట్ చేసేసింది. పువ్వులు తెంపుతూ తెగ మురిసిపోతుంది. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవి. అమ్మకి ఇలా పువ్వుల మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను కదండీ! ఇంకా మొక్కలు కూడా చూసారా? చిన్న కుండీల్లోనే ఎంత పెద్దగా ఎదిగిందో. ఇగోండి చూస్తున్నారా? చిన్న చిన్న కుండీలు. ఇలా చిన్న కుండీల్లోనే పెట్టారు. ఇలా వేస్ట్ ఆయిల్ బకెట్స్, ఆయిల్ క్యాన్స్ ఉంటుంది కదా! అవి వాటిలోనే పెట్టారు. మనకైతే చూస్తున్నారా? ఎంత బాగా వస్తుందో పువ్వులు. ఇంక నేనైతే అడిగానన్నమాట. అమ్మ ఇన్ని పువ్వులొస్తున్నాయి కదా! అసలు ఏంటి నీ సీక్రెటు? ఏం వేస్తున్నావు అనేసి. సీక్రెట్ ఏముంటుంది? ఏమీ లేదు అన్నదనమాట అమ్మ. మరి ఏమిస్తున్నావమ్మా? ఎంత బాగా వస్తుంది కదా! అంటే, ఏం లేదు బియ్యం కడిగిన నీళ్లుంటాయి కదండీ! అవి ఇస్తారంట. ఇదిగోండి ఇది అయితే యెల్లో కనకాంబరం అండి. ఇవి కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. ఈ నాటువన్నమాట ఇవి. ఇవైతే విత్తనాల ద్వారా అయితే పెంచుతాము. అలాగే ఇది కూడా ఇది హైబ్రిడ్ కనకాంబరం అండి. సౌందర్య కనకాంబరాలు అంటారు కదా! వీటిని కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. ఎంత బావుంటున్నాయో అసలు పువ్వులు. ఇలా పువ్వులు చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తది. చూస్తున్నారా? ఇది ఈ హైబ్రిడ్ వెరైటీ కదా! ఇది కాడ పొడుగ్గా ఉంది. పువ్వు కూడా పెద్ద సైజ్ ఉందనమాట. ఇంకా ఏమిస్తావమ్మా అంటే, బాగా పులిసిన మజ్జిగ ఉంది కదా! బాగా పులిసిన మజ్జిగని మొక్కలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారంట. పూల మొక్కలకి ఇలా పులిసిన మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉంటే పువ్వులైతే బాగా వస్తాయని చెప్పారు. ఇంకా మనం ఇంట్లో టిఫిన్ చేసుకుంటాం గదండీ! టిఫిన్ చేసుకొని చట్నీ మిగిలిపోతుంటుంది కదా! ఆ చట్నీ పారేయకుండా ఇలా వాటర్‌లోని కలుపుకొని మొక్కలకైతే ఇచ్చేస్తారంట. అలాగే ఇంట్లో పప్పు వండుకుంటాం గదా! పప్పులు కూడా ఉండిపోయినా కూడా అది వేస్ట్‌గా బయట పారేయకుండా అందులో వాటర్ కలుపుకొని, ఆ వాటర్ తెచ్చి ఆ పప్పు వాటరు, ఈ చట్నీలు ఇవన్నీ కూడాను ఇస్తూ ఉంటారంట. ఇంత బాగా వచ్చేస్తుంది. ఇగ కుండీల్లో కూడా చూడండి. కిచెన్ వేస్ట్ కూడా పారేయకుండా అన్నీ కూడా ఇలాగా కుండీల్లో ఇస్తూ ఉంటారు. చాలా బాగా వస్తాయండి. ఈ మందారం మొక్కయితే రోజుకి ఒక 15 పువ్వులైనా పూస్తది. ఈరోజు పువ్వులన్నీ మార్నింగే తెంపేశారంట. మేము ఈవినింగ్ తీస్తున్నాం గదా! ఈ వీడియో అయితే. చాలా బాగా వస్తాయి పువ్వులు. ఇంక పూజకి కూడా బయటికి వెళ్లి కొనుక్కోరనమాట. అన్నీ కూడా మొక్కలు ఇలా చిన్న చిన్న కుండీల్లో అయితే వేస్తారు. పువ్వుల మొక్కలు పెంచుకోవడం అంటే అమ్మకి భలే ఇష్టం అనమాట. ఇంక చూసారా మా అమ్మ అయితే పువ్వులన్నీ కూడా తెంపేసింది. ఇంక ఈ పువ్వులు మాల కట్టేసుకోవడమే. చూస్తున్నారా? ఇవన్నీ నార్లు. ఇలా కుండీలోని ఇలా నారు పోసైతే ఉంచారు. చూస్తున్నారా? బిళ్ళగన్నేరు. అసలు ప్రతి మొక్కని కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటారండి. ఈ బిళ్ళగన్నేరు మొక్క మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటుందండి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ మొక్కల్లోనైతే. అవి కూడా చూపిస్తాను. ఈలోపు మిగతా పువ్వులు కూడా తెంపేసిందంట మా పాప. చూపిస్తుంది పువ్వులన్నీ కూడాను. ఇక్కడైతే ఇంకా ఉన్నాయండి పిల్లగన్నేరు పువ్వులు. ఇది వైట్ అండి. ఇంకా ఇదైతే పింక్ కలరు. చాలా వస్తది. చాలా మొక్కలైతే పెంచుతూ ఉంటారండి. ఇదైతే రోజ్‌మెరీ ప్లాంట్ అండి. ఈ మధ్యన హెయిర్‌కి బాగా వాడుతున్నారు కదా! మా కోసమని కొన్నారు ఈ మొక్కని. నర్సరీ నుంచి తీసుకొచ్చి ఉంచారనమాట. మేము వస్తే ఇద్దామనేసి. ఇంకా ఇదైతే పక్కింటి ఆంటీ అడిగారంట. ఇలా చిన్న వాటర్ బాటిల్‌లోని కట్ చేసి ఇలా పెట్టారు మొక్కని. భలే ఈ పువ్వులు కూడా భలే ముద్దుగా ఉంటాయండి. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్. మధ్యలో అప్పుడప్పుడు కాసేపు ఇలా ఎండలో పెడుతూ ఉంటారు. భలే క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ మొక్కలు కూడాను. జెయింట్ ప్లాంట్ అండి ఇది. ఇంకా మా పాప అయితే ఒక మొక్క మనం కూడా పట్టుకెళ్దాం అంటూ తీస్తుందనమాట. ఇది చూసారా? వాయిలాక్ అండి. ఈ వాయిలాక్ కూడాను చిన్న కొమ్మ అయితే పెట్టారంట.
మనకి ఇలా మొక్క అయితే ఇలా ఎదిగేసింది. ఇవి ఎక్కువగా పురటాలకి స్నానం చేయించేటప్పుడు అప్పుడు వాడతారు కదండి. అలాగే పత్రిల్లో కూడా వాడతారు వినాయక చవితికి. ఇంకా అది చిన్న కొమ్మ తెస్తే మనకి ఇలా అయితే వచ్చేసింది. చూడండి, చూపిస్తున్నారనమాట. ఇంత చిన్న కొమ్మ అయితే పెట్టారంట. అండి కిందన కనిపిస్తుంది కదా, చిన్న కొమ్మ పెడితే ఇలా మొక్క అయితే వచ్చేసింది. భలే ఉంది. ఇది నేల మీద ఉంటే పెద్ద వృక్షం అయిపోతుంది. ఇలా కుండీలో కాబట్టి చిన్న మొక్కగా ఉంది, కానీ చాలా బాగుంది. భలే క్యూట్గా ఉంది. ఇంక హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నారు. మా పాపకి ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలా వెరైటీగా ఉండేవంటే ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ కూడా మా పాపకి ఇష్టం అనేసి ఇలాగా కలెక్ట్ చేసి ఉంచుతారు. ఇదైతే చూస్తున్నారా, చిన్న బిర్యానీ డబ్బా అనమాట. మనం బయట నుంచి బిర్యానీస్ అవి తెచ్చుకుంటాం కదా, కర్రీస్, ఆ డబ్బాలో అయితే పెట్టారు. ఎంత బాగా ఎదిగిందో చూడండి. భలే ఉంది కదా. ఇలా కాసేపు మొక్కల దగ్గర ఉంటే చాలండి, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇంకా ఈ మొక్క అయితే ఏంటి డాలర్ ప్లాంట్స్ అంటారండి. ఇది వాటర్లో కూడా ఎదుగుతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది కూడాను మా పాపకి ఇలాంటి మొక్కలంటే భలే ఇష్టం. లాస్ట్ టైం తీసుకువెళ్ళాం కానీ ఎండలకి చనిపోయిందనమాట మా దగ్గర. మళ్ళీ తీసుకువెళ్దామని మా పాప అయితే తీస్తుంది. ఈ మొక్కలు కూడా వాటర్లో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి మా పాప కోసం ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ కుండీ కూడా వేసేయకుండా అందులో మొక్కనైతే పెట్టించారండి. ఇంకా ఈ బుజ్జి బుజ్జి మొక్కలన్నీ తీసుకువెళ్ళి మేమైతే మా ఇంటి దగ్గర అయితే వేసేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.